కశ్యప ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనం సంగారెడ్డి జిల్లాలో కొలువైనటువంటి నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించడానికి రావడం జరిగింది. ఇది సంగారెడ్డి పట్టణం నుండి 10 కిలోమీటర్లు, సదాశివపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఇది కానవస్తుంది. వివరాలు విశేషాల గురించి తెలుసుకుందాం రండి. నందికంది అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలను ఇష్టపడేవారు తప్పకుండా దర్శించాల్సినటువంటి అద్భుతమైనటువంటి శైవక్షేత్రం ఈ నందికంది. ఇది వచ్చేసరికి నేషనల్ హైవే 65 పటాన్ చెరువు మీదుగా మనం వెళ్తూ ఉంటే సంగారెడ్డి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి సంగారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం లోపల హైవే నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరం లోపల మనకు ఈ అద్భుత ఆలయం దర్శనమివ్వడం జరుగుతుంది. ప్రారంభంలోనే కాకతీయ కళాతోరణంలా కానవచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ తోరణం ఏదైతే ఉందో ఇది విశేషంగా ఆకర్షిస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే ఎడం వైపున స్వామివారి ఊరేగింపు చేసేటువంటి రథము, పక్కనే ఒక ఫంక్షన్ హాల్ లాగా ఏర్పాట్లు, అట్లానే పక్కనే శిథిలమైపోయినటువంటి అనేకమైనటువంటి శిల్పాలను భద్రపరిచినటువంటి విధానము మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఒకసారి ఆలయం లోపలికి వెళ్దాం. లోపలికి అడుగుపెట్టగానే ప్రారంభంలో మనకు ఒక పెద్ద రాతి ధ్వజస్తంభం కనబడుతుంది. దానిపైన ఒక శాసనాన్ని కూడా మనం చూడవచ్చు. అట్లానే ఇక్కడ ఒక శిలాశాసనం కనబడుతుంది. అంటే 4 వైపులా 4 దేవతామూర్తులు ప్రతిష్ఠించబడినటువంటి ఈ రాతి ధ్వజస్తంభం పైనే శాసనాలను కూడా రాయటము అనేటువంటిది జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 4 వైపులా 4 శాసనాలు మనకి ఇక్కడ దర్శనమివ్వటము అనేటువంటిది జరిగింది. ఇక ఈ ఆలయాన్ని ఒకసారి చుట్టూరా తిరిగి వద్దాము. ఈ ఆలయం వచ్చేసరికి భూప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ దేవాలయం యొక్క భూప్రణాళిక. ఈ ఆలయాన్ని గురించి చూస్తే పురావస్తు శాస్త్రవేత్తల చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ నందికంది శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కళ్యాణి చాళుక్యరాజు అయినటువంటి విక్రమాదిత్యుడు నిర్మించాడని చెప్పి మనకు తెలుస్తుంది. చుట్టూరా తిరిగే సమయం లోపల ఇక్కడ పార్వతీదేవి అమ్మవారి యొక్క ఉపాలయం మనకు దర్శనమిస్తుంది. ముందుగా మనం ఒక శివలింగాన్ని కూడా చూడవచ్చు. శివలింగము దాని వెనక వైపున పార్వతీమాత యొక్క విగ్రహం మనకు ఇక్కడ దర్శనమివ్వడం జరుగుతుంది. ఆలయం ముందు వైపులా మనకు ఒక చిన్న నంది విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చు. మరొకసారి ఈ ఆలయం వైపు వెళదాం. ఈ ఆలయం చూడడానికైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తామర పువ్వు విచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ ఆలయం యొక్క నిర్మాణం ఉంది అని చెప్పి చెప్తారు. అంటే ఇంకా వాళ్ళ మాటల్లో చెప్పాలి అంటే మొత్తం 6.5 ఎకరాల లోపల నిర్మితమైనటువంటి ఈ ఆలయంలో వచ్చేసరికి దేవాలయం మొత్తం విమాన నక్షత్రాకారంలో ఉండి 16 కోణాల్లో ఈ ఆలయం కానరావటము అనేటువంటిది మనకు జరుగుతుంది. మనకు ఇప్పుడు ఒక పార్వతీమాత ఆలయాన్ని ఉపాలయాన్ని చూసి వచ్చాము. పక్కనే మనకి ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అట్లానే ఇదే ప్రాంగణం లోపల జంట నాగులతో కూడినటువంటి ఒక దిమ్మెను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆలయం యొక్క నక్షత్రాకారంలో కనబడేటువంటి ఈ ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. ఒకసారి ఆలయం లోపలికి వెళదాం. ఆలయ రూపం లోపల మహాగణపతి యొక్క విగ్రహము, అట్లానే స్వామివారి గర్భగుడికి అటువైపు ఇటువైపు కూడా ఇద్దరు ద్వారపాలకులు, చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి శిల్పాలు కనబడుతుందా? ముందుగా ఒక చిన్న తాబేలు కూడా, కూర్మం కూడా మనం చూడవచ్చు. గర్భగుడి కన్నా ముందు పైభాగం లోపల కొన్ని శిల్పాలను మనం చూడవచ్చు. ఒకసారి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని చూద్దాం. మనం వచ్చే సమయానికి పూజారి గారు వెళ్ళిపోయారు. కనబడుతుంది కదా? బయటంతా కూడా చాలా మబ్బులు వేసున్నాయి. అందుకని చెప్పి రూపల శివలింగం సక్రమంగా కనబడడం లేదు. కొద్దిగా బయట వెలుగు రాగానే మరలా రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల బయట ఉన్నటువంటి ఈ శిల్పాలను చూద్దాం. ఇందాక అటువైపు ఒక ద్వారపాలకుని యొక్క విగ్రహం చూసాం. ఇప్పుడు ఇటువైపు ఒక ద్వారపాలకుని విగ్రహం. అట్లానే ఈ ఆలయ ప్రధానంగా ఉన్నటువంటి 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ స్తంభాల నిండా కూడా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలను మనం గమనించవచ్చు. ఈ ముందు ఈ గర్భాలయానికి ముందున్నటువంటి నల్లరాతి విగ్రహం అయినటువంటి నంది విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ గ్రామానికి నందికంది అని పేరు రావడానికి ప్రధాన కారణమే ఈ నంది. ఔరంగజేబు పరిపాలనా కాలం లోపల ఔరంగజేబు యొక్క సైనికులు వచ్చి ఈ
ఆలయాన్ని ధ్వంసం చేయాలని ముందుగా నంది యొక్క కాలును విరగ్గొట్టారట. దీంతో పెద్దనైనటువంటి రంకెలాంటి శబ్దం వినపడగానే భయంతో పారిపోయారట. అప్పటి నుంచి దీనికి నందికంది అని పేరు వచ్చింది అని చెప్పి తెలుస్తున్నది. ఇందాక బయటంతా మబ్బులుగా ఉండటం వల్ల రూపల విగ్రహం సక్రమంగా కనబడలేదు. ఇప్పుడు కనబడుతుంది కదా, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉపాలయం. ఇందాక పార్వతీ దేవాలయం, ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఇంకా బయటకు వచ్చి ఒకసారి ఆలయ ప్రాంగణం మొత్తం కలిగి తిరుగుతున్నాము. ఇక్కడ దూరం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆలయం. పురావస్తు లేక చరిత్రకాల ప్రకారం ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యుల రాజు విక్రమాదిత్యుని కాలంలో నిర్మించారని చెప్తున్నారు. ఈ ఆలయం గర్భాలయం ముందున్నటువంటి ఈ రాతి స్తంభాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాతి స్తంభాల మీద భారత, భాగవత అనేకమైనటువంటి గాథలు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి. ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఈ స్తంభాలన్నీ కూడా ఏకరాతితోటి ఏర్పాటు చేయబడినటువంటి స్తంభాలు. ఒకే స్తంభాన్ని, ఒకే రాతిని ఇన్ని రకాలుగా మలచడం ఆనాటి యొక్క శిల్పుల యొక్క ప్రతిభను మనకు పట్టి చూపుతుంది. చూడండి ఎంత అద్భుతంగా అంటే, ఒక మైనపు ముద్దను చెక్కినట్లుగా వీళ్ళు అంత అద్భుతంగా ఈ ఆలయం లోపల స్తంభాలపైన ఉన్నటువంటి విగ్రహాలను చాలా చక్కగా తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది. కొన్ని శిల్పాలు, కొన్ని భారతానికి సంబంధించి, కొన్ని భాగవతానికి సంబంధించి, ఇక్కడ హిరణ్యకశిపుని సంహరిస్తున్నటువంటి నరసింహస్వామి విగ్రహము, ఇట్లా ఒకటేంటి, ఈ ఆలయం రూపల మొత్తం కూడా ఉన్నటువంటి ఈ స్తంభాలపైన అత్యద్భుతమైనటువంటి శిల్పాలను మనం చూడవచ్చు. ఈ ఆలయం మొత్తం కూడా రూపల ఉన్నటువంటి స్తంభాలను చూస్తున్నాము. ఇందాక ఇక్కడ కనబడినటువంటి మహాగణపతి విగ్రహం ఏదైతే ఉందో, దీన్ని కూడా ఔరంగజేబు కాలం లోపల ధ్వంసం చేశారట. తొండం ప్రాంతాన్ని మరలా దీన్ని పునర్నిర్మించారు. ఇందాక సక్రమంగా ఆలయం లోపల శివలింగం సక్రమంగా కనబడలేదు. మళ్ళొక్కసారి చూద్దాము. కొంచెం బయటంతా వెలుగులో ఉంది. ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. రూపల ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. నిజానికి అయ్యవారు ఉంటే రూపలికి వెళ్ళి పూర్తిగా దర్శనం చేసుకునేవాళ్ళం. కాకపోతే అయ్యగారు లేకపోవడం వల్ల మనకు రూపలికి వెళ్ళేటువంటి అవకాశం లభించలేదు. కాకపోతే దేవుణ్ణి చూసేటువంటి అదృష్టం అయితే దక్కింది. ఇది నందికంది ఆలయం. ఇక దీనికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడి యొక్క విగ్రహం కూడా నల్లరాతితో చెక్కబడినటువంటి విగ్రహం అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఈ నందీశ్వరుడి యొక్క కాళ్ళ దగ్గర మరొక శాసనం మనం గమనించవచ్చు. ఈ నందీశ్వరుడి పైన కూడా ఈ మువ్వలు కానీ, కాళ్ళకు పట్టీలు కానీ, మెడలో ఉన్నటువంటి గొలుసు కానీ పట్టి ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతంగా చిత్రించడం అనేటువంటిది జరిగింది. చాలా చక్కగా వీటిని చెక్కారు. కనబడుతుంది కదా, ఈ మొత్తం 6.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఆలయం ఇది. అస్తోషుడైనటువంటి శంకరుడు మృత్యుంజయ మహాశివలింగ స్వరూపం లోపల పూజలు అందుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు నవగ్రహం యొక్క మండపం ఏదైతే ఉందో, ఈ నవగ్రహం యొక్క మండపాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది నవగ్రహ మండపం. ఈ నవగ్రహ మండపాన్ని చూసుకొని ఒక్కసారి మరలా వెనక్కి తిరిగి ఎంత చూసినా కూడా ఈ ఆలయాన్ని ఇంకా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. అంత అద్భుతంగా ఉంది ఈ శిల్పకళ. ఇక్కడ ఛిద్రమైనటువంటి ఆ శిల్పాలన్నింటినీ కూడా చక్కగా భద్రపరిచారు. కనబడుతున్నాయి కదా. వాటిలో భాగంగానే ఇక్కడ శివలింగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు కానీ, వీటిలన్నిటిని మనం చూడవచ్చు. నిజానికి వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కానీ, దీనికి సంబంధించినటువంటి ఆసక్తి కానీ ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా అట్లా చూస్తూ ఉండిపోతారు. అంత అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు. అట్లానే ఈ వెనక వైపును కూడా, అంటే ఈ శివలింగానికి ఎదురుగా కూడా ఈ తవ్వకాల్లోనూ లేక ఇవన్నీ తీసి భద్రపరిచే సమయం లోపల కొంతవరకు శిథిలమైనటువంటి ఆ శిలలు ఏవైతే ఉన్నాయో, ఆ శిల్పాలు ఏవైతే ఉన్నాయో, వాటిలన్నిటినీ చక్కగా భద్రపరుస్తున్నారు. ఇవన్నీ కూడా గత చరిత్ర వైభవాన్ని పట్టి చూపించేటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఆనాటి కళా వైభవాన్ని మన కళ్ళ ముందుకు తెస్తున్నటువంటి అద్భుత శిల్పాలు. ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. ఇవన్నీ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపున కానవస్తాయి. ఇది ఆలయం బయట నుంచి చూస్తే కనిపించేటువంటి ఆలయం యొక్క స్వరూపం. చూడండి ఎంత బాగుందో. నిజంగా ఒక కైలాసమే అక్కడ ఉందా అన్న విధంగా కనబడుతుంది. వెనక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మబ్బులు కానీ, ఆ నక్షత్రాకారంలో ఉన్నటువంటి ఆ నిర్మాణం కానీ, ఇది పురావస్తు శాఖ వారి యొక్క
బోర్డు. ఇంకొకసారి మనం ఈ ఆలయాన్ని పరిశీలనగా చేసి చూసినట్లయితే కనుక దూరం నుంచి కూడా ఈ ఆలయం నక్షత్రం క్లియర్గా కానొచ్చే విధంగా కట్టడం ఆనాటి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రారంభంలోనే అటు ఇటు రెండు నాగప్రతిమలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడవచ్చు. అవి ఛిద్రమైనటువంటి వాటిని తీసి జాగ్రత్త పరిచారు. ఇది రాతి ధ్వజస్తంభం ఇందాక మనం చూసినటువంటిది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా కూడా సిమెంటును వాడకుండా పూర్తిగా రాతితో నిర్మించిన కట్టడం. ఈ తోరణానికి మొత్తం తామరలు 7 తామరలు, మధ్యలో 6 రంధ్రాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రంధ్రం గుండా సూర్యకిరణాలు వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ మహాశివలింగం పైన వెలుగును ప్రసరింపజేస్తాయంట. ఇది ఒక అద్భుతం అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ కాలంలోనే ఈ శిల్పులు ఎంత గొప్పగా కాలాన్ని గణించగలిగారో మనకు ఈ యొక్క ఉదాహరణ వల్ల తెలుస్తుంది. ఏది ఏమైనా పురాతన ఆలయాలను ఇష్టపడేవాళ్ళు తప్పనిసరిగా దర్శించాల్సినటువంటి అద్భుత క్షేత్రం ఈ నందికంది రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఇది సంగారెడ్డికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. థ్యాంక్ యూ.